దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్‌తో సమావేశం అవ్వటం జరిగింది. అందులో 40 నిమిషాల పాటు వీళ్ళిద్దరూ సమావేశంలో చర్చించి బిల్ గేట్స్‌ని మన ఆంధ్రప్రదేశ్‌కి, అమరావతికిను, తిరుపతికి గూడా ఆయన చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం జరిగింది. అలానే బిల్ గేట్స్‌తో ఇప్పుడు ప్రముఖ వ్యాపార దిగ్గజం బిల్ గేట్స్ ఫౌండేషన్ గూడా ఇప్పుడు ఆయన ఫౌండేషన్ ద్వారా వివిధ రకాలైన ప్రపంచ దేశాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వీటికి ఆయన ఊతంగా పనిచేస్తున్నారు. తర్వాత ఈ సమావేశం అద్భుతంగా జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేయటం అయితే జరిగింది. తర్వాత అలానే ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కీలక చర్చలు చేసి బిల్ గేట్స్‌తో దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయము, అలానే ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అధునాతనమైన పరిజ్ఞానంతో ఈ వినియోగం చేసి ఏఐ ద్వారా చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా వేదికగా ఇది పంచుకోవడం జరిగింది. తర్వాత స్వర్ణాంధ్ర 2047 అంటే విజన్ 2047 ఏదైతే ఈ సాకారానికి చంద్రబాబు నాయుడు మొన్న లాస్ట్ టైం అది ప్రకటించారో దానికి కట్టుబడి ఉన్నాము. అలానే స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించడంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఆయన భాగస్వామ్యం కూడా బిల్ గేట్స్ భాగస్వామ్యంతో ఇది కీలకంగా మారింది అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏపీ పురోగతికి బిల్ గేట్స్ తన సమయము, తన మద్దతు ఇచ్చినందుకు బిల్ గేట్స్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అలానే 1995 నుంచి బిల్ గేట్స్‌తో నాకు మంచి పరిచయము, అలానే మా ఇద్దరి మధ్య మంచి సయోధ్య మాకు ఉంది 95 నుంచి అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ఇలానే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా వివిధ అభివృద్ధి పథకాలకు గానీ, ఈ వీటికి మౌలిక సదుపాయాలు గానీ వాటిని పెంపొందించటంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని ఈయన కోరినట్టు, అలానే ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు ఆయన పోస్ట్ ద్వారా మనకు తెలిసింది. అయితే ఇంతకుముందు గతంలో విజన్ 2020 అని చెప్పి ఆయన ఒక ఇది ఇట్లానే పెట్టారు. అది అంతకుముందు ఒక మలేషియా నుంచి ఆయన ఒక మినిస్టర్ వచ్చి ఆయన అక్కడ సింగపూర్ మినిస్టర్ ఒక ఆయన వచ్చిన తర్వాత ఇలాంటి విజన్లు ఇవి చూస్తే మా దేశంలో తీసుకెళ్ళి జైల్లో పెడతారు అని వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు 2047 విజన్ 2047 అని చెప్పి ఈ రకంగా ఇప్పుడు ఈ మాటలు ఈ ప్రణాళికతో ముందుకెళ్తున్నాం అని చెప్పి ఈయన మొన్నటి నుంచి ప్రకటించడం జరుగుతుంది. అయితే ఈ 2047 అనేది తర్వాత సంగతి. ప్రస్తుతం ఈ మిగిలిన దాదాపు సంవత్సరం అయిపోవస్తుంది. ఈ మిగిలిన 4 సంవత్సరాలు ఏ రకంగా ప్రజలకి మనం సహాయం చేయాలి, వాళ్ళ జీవన విధానంలో ఏ రకమైన మార్పు తేవాలి, వాళ్ళ జీవన విధానం అభివృద్ధి చెందేట్టు ఏం చేయాలి అనేది ఆలోచించుకుంటే 2047 సంగతి దేవుడు చూసుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు అప్పటిదాకా ఉండి రాజకీయాల్లో ఈయన దాన్ని సాకారం చేసుకునే పరిస్థితి అయితే ఆయన వయస్సు రీత్యా అది కుదిరే పరిస్థితి కాదు కాబట్టి అటువంటి ఈ ఆశలతో వాటిలతో ప్రజల్ని మభ్యపెట్టకుండా ఈ 4 సంవత్సరాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడము, ప్రజలు ఏ రకంగా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడేటట్టు పాలన చేయాలనేది ఆలోచించుకుంటే బాగుంటుంది. జై హింద్.